ఇంకొంచెం అన్నం ఉంది పెట్టేసుకుంటారా అని భార్య అనకూడదు. పెట్టేయి అని యజమాని అనకూడదు. యజమాని, యజమానురాలు, పిల్లలు తిన్న తర్వాత కొద్దిగా అన్నం మిగలాలి. దాన్ని పట్టుకెళ్ళి ఇంటి బయట చెట్టు కింద మట్టిలో కలవకుండా ఏదైనా ఓ పెంకు మీద పెట్టాలి. అనేక బలిభొక్కులు ఉంటాయి, అనేక ప్రాణులు, కుక్కలు ఉంటాయి, పిల్లులు ఉంటాయి, పక్షులు ఉంటాయి. అవి తినాలి కాబట్టి పూర్వం ఏం చేసేవారంటే చిలకలు తినడానికి ఇంటి ముందు గింజలతో ఒకటి కడితే ఇంటి ముందు చిలకలు వచ్చి వాళ్ళు తింటుంటాయి. అన్నం తిన్నాక పట్టుకెళ్ళి భూతయజ్ఞం అని కొంత పదార్థం వాటికి వేసేస్తాడు. అంతే తప్ప అంతా తను తినకూడదు. అంటే కేవలం తను సుఖపడడం కాదు, నా వలన ఇంకొక ప్రాణి కూడా సుఖపడిందా, 10 మంది సుఖపడుతున్నారా అని ఆలోచించగలగడం, అట్లా బ్రతకడం పుణ్యం. అది భగవంతుడు కోరుకునేది. అది చేశామనుకోండి ఆయన మనని సుఖంగా ఉండాలనే చూస్తాడు. అది చేయకుండానే సుఖంగా ఉండాలంటే ఎలా? ఐఏఎస్ పాస్ అవ్వకుండా జిల్లా కలెక్టర్ అవుతానంటే ఎలా? కాబట్టి సుఖంగా ఉండాలంటే పుణ్యం చెయ్యాలి.